హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడు గురించి మాత్రం చెప్పుకుందాం. నెట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అందుకని ఈనాడు గురించి చెప్పుకుందాం. అన్ని పత్రికల్లో ఇవే వార్తలే ఉన్నాయి. కాబట్టి ఈ పత్రిక గురించి ఒకసారి చెప్పుకుందాం. పోతే ఈనాడులోకి వెళ్తే ముందుగా ఇక మేడ్ ఇన్ ఆంధ్ర ఆయుధం. ఏపీలో త్రిదళకు అవసరమైన ఆయుధాల తయారీ పుట్టపర్తికి సైనిక పారిశ్రామిక సదుపాయంగా తీర్చిదిద్దాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సీఎం చంద్రబాబుతో కలిసి ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన అని చెప్పి నిన్న దానికి శంకుస్థాపన చేశారు. దాని గురించి ఈ పత్రికలో వచ్చారు. భారత సైనిక నౌకా వైమానిక దళాలకు అవసరమైన ఆయుధాలకి సాంకేతికమైన సాంకేతికమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తయారీకి చేయబోతున్నట్టు రాష్ట్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన రక్షణ దళాలు పూర్తి శక్తి సామర్థ్యాలు అందించడమే ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ అంటేనే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని, దేశానికి రోల్ మోడల్ గా మారిందని కితాబిచ్చారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియా కంబాబ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే భారత్ ఫోర్ట్ హెచ్ఎంసిఎల్ అనకాపల్లి జిల్లా మునగపాలెం మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్ లిమిటెడ్, కర్నూలు డ్రోన్ సిటీ కంపెనీలతో రాజ్నాథ్ సింగ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు అని చెప్పి నిన్న శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని బ్యానర్ వార్తలో వేశారండి. పోతే 36 రోజుల్లో ఏఎంసీ శంకుస్థాపన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఇదే నిదర్శనం అని చెప్పి మాట్లాడారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తితో, నాగాయలంక క్షిపణి శక్తిగా, పుట్టపర్తి రక్షణ శక్తితో, విమాన నౌకాదళ శక్తితో వెలిసి దేశానికి రక్షణ శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. భారత రక్షణ శక్తి ప్రపంచానికి చాటాలని ఆపరేషన్ సింధూర్లో వినియోగించినటువంటి డ్రోన్ ఏపీలో తయారు చేసేటివేనని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దాని గురించి కూడా వేశారండి. పోతే ఇంకొక మెయిన్ వార్త ఏంటంటే చమురు ధరలు పెంచారు. నిన్న డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. ఒక్కో లీటర్కి ₹3 చొప్పున పెంచిన కేంద్రం, వెంటనే అమల్లోకి వచ్చినటువంటి ధరలు అని చెప్పి నిన్న డీజిల్ రేట్లు పెరిగినటువంటి దాని గురించి ఒక వార్త వేశారు. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ₹3 చొప్పున పెరిగింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగినటువంటి ధరలతో రాష్ట్రంలో అధిక ప్రాంతాల్లో లీటర్ డీజిల్ సెంచరీ దాటేసింది. కొన్ని చోట్లయితే ₹101 నుంచి ₹102 మధ్య చేరింది. పెట్రోల్ కూడా ₹112 నుంచి ₹114 వరకు ఉంది. ప్రాంతాలకు అనుకూలంగా ధరలు పెరుగుదల ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులోని లీటర్ పెట్రోల్ ₹113కి చేరింది. డీజిల్ ₹101.36 చేరింది అని చెప్పి ఈ పెట్రోల్, డీజిల్ పెరిగినటువంటి విషయాన్ని గురించి బ్యానర్లో వేశారు. ఇది ఇంతటితో ఆగదండి, ఇంకా పెరుగుతుంది. పోతే ఇంకొక వార్తలకు వెళ్తే ఇంకొక విషయం, మెయిన్ వార్త అండి. జూన్ 21న మళ్ళీ నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి కదా, అందుకని చెప్పి మళ్ళీ నీట్ని నిర్వహించబోతున్నారు. జూన్ 21న మళ్ళీ నీట్. ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం. వచ్చే ఏడాది నుంచే సిబిటి విధానంలో జాతీయ పరీక్ష సంస్థ ప్రకటన. లీక్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్టు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. ఇది ఇంకొక మెయిన్ వార్త అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సర్జరీ తర్వాత మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కొంతమందికి గోప పగిలిపోయే సమాధానాలు ఇచ్చారండి. ఎందుకంటే తమిళనాడున ముఖ్యమంత్రిగా విజయ సీఎం అయ్యారు కదా, ఆయన సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆయన బీభత్సంగా ట్రోల్ చేశారు. దానికి కాను కొంతమందికి గోప పగిలిపోయే సమాధానం నేను ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మన రోజా గారు అయితే చాలా విపరీతంగా మాట్లాడారు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాలో కూడా గందరగోళంగా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడం జరిగింది. అదే చెప్పాడు, నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు నాకు కనీసం నన్నే గెలిపించలేదు, అలా రెండోసారి పోటీ చేసినప్పుడు నన్ను మాత్రమే గెలిపించారు,
తమిళనాడు రాజకీయాలు వేరు, ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు వేరు అని చెప్పి మాట్లాడినాడు. దాని గురించి మెయిన్ వార్తలో వేశారండి. తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. తమిళనాడు పార్టీలా చేసి ఉంటే బాగుండేదని పోరు పెడుతున్నారు. 2024లో ఏపీ ఐసీయూలో ఉంది. వైకాపా గెలిస్తే ఇంట్లో ఆడవారిని బయటికి లాగే పరిస్థితి వచ్చేది. 5 కోట్ల ఆంధ్రుల అస్తిత్వం కోసం కూటమిగా జతకట్టా ఉప మంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పి బ్యానర్ వార్త వేశారు. అది 9లో ఉంది. ఇదే మ్యాటరే ఉందండి, అంతకన్నా ఏం లేదు. ఇంకొకటి మెయిన్ వార్త అండి. మహానాడు పొదుపు నాడుగా మారిపోతుంది. ఎందుకంటే ఈ ఇంధనం కొరత రావడం వల్ల, ఈ పెట్రోల్ డీజిల్ కొరత రావడం వల్ల నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడుని చాలా పొదుపుగా చేయబోతున్నారు. అది ఎలా అంటే అంతా వర్చువల్ విధానంలో, స్క్రీన్లు పెట్టి అందరికీ ఈ మహానాడు జరుపుకోబోతున్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తీదేప పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నిర్ణయం. 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు. పొలిటికల్ బ్యూరో సభ్యుడు, కేంద్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధులు హాజరు. 1848 క్లస్టర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు ఆన్లైన్లో పాల్గొనేటువంటి అవకాశం అని చెప్పి ఈ మహానాడు గురించి బ్యానర్ వార్త వేశారండి. పోతే లోపల పేజీలోకి వెళ్తే అదే ఉందండి. ఇక మేడ్ ఇన్ ఆంధ్ర యుద్ధం, అది పుట్టపర్తిలో శంకుస్థాపన చేసినటువంటి దాని గురించి వేశారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఒక ఊరికి వెళ్ళడం ఆనవాయితీ కదా. అక్కడ ఒక కిడ్నీ బాధితుడికి ఇల్లు లేకపోవడంతో అక్కడ ఇల్లు కట్టించారు. దాని గురించి ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబు హామీతో కిడ్నీ బాధితుడి సొంత ఇంటి కల సహకారం అని చెప్పి హామీని నేను ఇస్తున్నాను, నేను కట్టేసుకోండి అని చెప్పడమే కాకుండా దగ్గరుండి మరి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మరీ శంకుస్థాపన చేశారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు గారు. దాని గురించి ఒక వార్త ఇచ్చారు. కిడ్నీ బాధితుడి సొంత ఇంటి కల సాకారమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లుని నిర్మించి అందజేశారు. గతేడాది అక్టోబర్ 1న ఎన్టీఆర్ జిల్లా సామాజిక భద్రతా పెన్షన్ల నగదు పంపిణీ చేసేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కలిసి సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పర్యటించారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న అప్పలరాజు ఇంటికి వెళ్లి బాధితుడిని పరామర్శించి సీఎం ధైర్యం చెప్పాడు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం తనకున్న 3 ఎకరాల భూమిని అమ్మేయడంతో పాటు కొంత అప్పు చేశానని, తన తల్లి రమణమ్మ కిడ్నీ దానం చేయడంతో ఆమె కూడా అనారోగ్యంతో బాధపడుతుందని అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని, భార్య, 2 ఆడపిల్లలతో పాటు తల్లి ఉన్నారని చెప్పడంతో సీఎం చలించిపోయి కలెక్టర్ రామచంద్రారెడ్డిని పిలిపించి మాట్లాడారు. 2 కుమార్తెలను 2 గదులు, తల్లి రమణమ్మకు మరో గది కలిపి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అప్పగించాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు 3 సెంట్ల స్థలాన్ని సమకూర్చి 12.50 లక్షలతో ఇంట్లో నిర్మాణం పూర్తి చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేయించి వారికి అప్పగించారు. సీఎం హామీ మేరకు సకాలంలో ఇల్లు నిర్మించి ఇవ్వడంతో వారందరూ సంతోషం వ్యక్తం చేశారు అని చెప్పి ఇంకొక బ్యానర్ వార్త చూడొచ్చండి. ఇదే ఉందండి. తెదేపా సమన్వయకర్త బాధ్యతల్లో కొంచెం మార్పులు చేసినట్టు ఒక చిన్న వార్త వచ్చింది. తెదేపా ప్రాంతీయ సమన్వయకర్తలకు ఇటీవల కేటాయించిన లోక్సభ నియోజకవర్గంలో స్వల్ప మార్పులు చేశారు. మంతెన వెంకట సత్యనారాయణరాజుకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. దామచల్ల జనార్దన్కు చిత్తూరు, రాజంపేట, తిరుపతి, రెడ్డెంపల్లి శ్రీనివాస్ అప్పగించారు. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి అనంతపురం, హిందూపురం లోక్సభ నియోజకవర్గాలకు బాధ్యత అప్పగించారు. వీరికి తొలుత ఈ స్థానాలు కాకుండా వేరేవి కేటాయించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ మార్పులు చేసినట్లు ఒక బ్యానర్ వార్త వచ్చిందండి. ఇదండి, అన్ని పేపర్లోనూ ఇంచుమించు ఇలాగే ఉన్నాయి, ఇంకేం లేవు. కాకపోతే కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల ఒక ఈనాడు వరకే చూసుకోవాల్సి వస్తుంది. రేపు నుంచి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.